అందరికి హాయ్. నేను మీ నాన్సీ రాజ్‌ని. అందరూ లైవ్ చేయండి అంటున్నారు. సో, మీ అందరి కోసం లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా చాలా డిప్రెషన్ ఉంది, అసలు మాకు హ్యాపీ లేదు అనిపిస్తే రేపు నా లైవ్‌కి రండి. ఫన్నీగా మాట్లాడుకుందాం. మనం ఒక్కరికి మొహంలో నవ్వుని తెప్పించాలి కానీ, ఒక్కరికి బాధను తెప్పించే రకంగా బ్రతకూడదనమాట. మన మాటల వల్ల కానీ, మన చేతల వల్ల కానీ ఎవరు బాధపడకూడదు. సో, రేపు మనస్ఫూర్తిగా నవ్వుకోవాలంటే సండే నైట్ 8కి లైవ్‌కి రండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు మీరు లైక్ చేయండి. మీ లైక్స్‌ని బట్టి ఎంతమంది లైవ్‌కి వస్తారనేది నాకు కొంచెం ఒక గెస్ ఉంటుందన్నమాట. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. టుమారో ఖచ్చితంగా మీరు లైవ్‌కి వస్తారని నేను అనుకుంటా. నేను కూడా ఫస్ట్ టైం లైవ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఒక పిచ్చుక గూడు పెట్టిందనమాట. పెట్టుకుంటుంది ఇప్పుడే. కిచ్‌కిచ్‌మని. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. అది వెరైటీగా ఉంది. దాని ఒక చోట గూడు పెట్టుకుంటుందనమాట. ఇది ఇదిగోండి చూపిస్తా. ఇది పిచ్చుక గూడు పెట్టుకుంటుంది ఇక్కడ. ఇదంతా పిచ్చుక తెచ్చుకుంది. మీరు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలంటే ఎక్కువ మౌనంగా ఉండండి అబ్బా. ఎవరితో ఎక్కువ మాట్లాడొద్దు. ఎంతవరకు అవసరమో అంతే మాట్లాడండి. ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చేయండి. ఇంకేమి ఎక్కువ మాట్లాడొద్దు. నెక్స్ట్ ఇష్యూ జరిగినప్పుడు మెసేజ్‌ల్లో కానీ, ఇలా వాట్సాప్‌లో ఇలా మెసేజ్‌లు పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇష్యూలో కానీ ఎక్కువ స్పందించకండి. రిప్లైస్ ఎక్కువ ఇచ్చేయకండి. వాళ్ళే కామ్ అయిపోతారు. పెద్ద రిప్లైస్ ఇవ్వకపోతే. బిజీగా ఉన్నాను ఏదో ఒకటి చెప్పేసేయండి. అప్పుడు కొంచెం డిలే చేశారనుకో, ఆ కోపం అనేది చల్లారిపోద్దనమాట. థ్యాంక్ యూ సో మచ్.